రైతుల పంట పొలాలకు సాగునీరు ఇవ్వాలని అడిగితే ప్రతిపక్ష నేతల రక్తం పారిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఫైర్ అయ్యారు. ఈ మేరకు బెల్లంపల్లి పట్టణ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి భాష బుద్ధి మారాలని కోరుతూ స్థానిక హనుమాన్ మందిర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నయ్య మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవిలో ఉన్న సీఎం స్థాయి వ్యక్తి ఇలా ఆటవిక వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు ప్రజల విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రమాదం ఉందని, ప్రజాశాంతి భద్రతకు భంగం కలిగించే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్టుల నుండి నీళ్లిచ్చే అవకాశం ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి రైతులను గోసపెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి నీళ్లు ఇవ్వకుంటే రైతుల తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుపై దృష్టి సారించి అమలు చేయడానికి కృషి చేయాలని హితవు పలికారు. ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో హనుమాన్ టెంపుల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరం కలిసి వాళ్ళ దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న ఖమ్మంలో మాట్లాడుతూ రైతుల రక్తాన్ని చల్లి పంట తీస్తా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఎవరైతే నీళ్లు ఇవ్వండి అని చెప్తే, ఎవరైతే రైతుల కోసం మాట్లాడిన వ్యక్తులందరినీ కోసి రక్తం తీసి పంట మీద తలితే పంట పండుతుందని మాట్లాడడం జరిగింది. ఆ దేవుని మేము ప్రార్థించడం ఇవల్ల మరి గొప్ప భగవంతుని ఇవాళ మేమందరం కూడా ప్రార్థించడం జరిగింది, వేడుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మనసు మారాలి, ఆయన నోరు భాష మారాలి. ఆయన ఈ ప్రజలు ఏదైతే తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకొని మరి ప్రభుత్వాన్ని అప్పచెప్పిరో, ముఖ్యమంత్రిని చేసిండ్రో, ఆనాడు ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిండో, ఏదైతే 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిండ్రో, ముసలి తల్లులకు తండ్రులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పిండో, అట్లాగే తులం బంగారం ఇస్తామని చెప్పిండో, మహిళలందరికీ 2,500 రూపాయలు ఇస్తామని చెప్పిండో, ఇట్లా అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఆ వాగ్దానాలన్నిటిని పక్కకు పెట్టి ఇవాళ ఎవరైతే ఆ ప్రజల కోసం మాట్లాడుతున్నటువంటి వ్యక్తులను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకత్వాన్ని ఏదైతే కోసి రక్తం తాగుతా అని మాట్లాడుతున్నాడో, మరి భగవంతుడు వారికి మరి జ్ఞానం ఇచ్చి అలాంటి మాటలు మాట్లాడకుండా ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాలని చెప్పేసి మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవాళ మేము మరి హనుమంతుడిని మేము వేడుకోవడం జరిగింది. అట్లాగే బెల్లంపల్లి నియోజకవర్గంలో కూడా ఈ శాసనసభ్యులు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి అనుచరులు ఇవాళ పూర్తిగా భూ కబ్జాలు చేస్తున్నటువంటి కనబడుతున్నది. మొన్న జర్నలిస్టుల కేటాయించినటువంటి భూమిని కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి ముఖ్య అనుచరులు ఇవాళ సాగు చేసేది కబ్జా చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. గతంలో కూడా ఒక స్థానిక కన్నాల సర్పంచ్ని చంపేసి కూడా ఆయన భూమిని లాక్కున్నటువంటి వ్యక్తులు ఇవాళ ఈ లోకల్ ఎమ్మెల్యే గారి దగ్గర అనుచరులుగా చలామణి అవుతూ ఇవాళ ఎక్కడ ఖాళీ జాగా ఉంటే అక్కడ కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి నేను ఎమ్మెల్యే గారిని కోరుతున్నా, ఆ భగవంతుని కూడా కోరుకున్నాం. మేము ఈ బెల్లంపల్లిలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను కూడా బుద్ధి మార్చాలి, ప్రజల కోసం పనిచేయాలని. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి ఓట్లేసి ఎందుకు గెలిపించి ఆనాడు బాండ్ పేపర్ మీద రాసివ్వడం జరిగింది. నేను స్థానికంగా ఉండి ఇక్కడ ప్రజల కష్టాలను నేను తీర్చుకుంటా, నాకేమీ అక్కరలేదు, మేము చాలా ధనవంతులం, మేము ప్రజలకు సేవ చేస్తాం, ప్రజలకు ఏ అవసరం ఉన్నా మేము సాయం చేస్తామని చెప్తే ప్రజలు ఆశపడి ఆ రోజు గెలిపించారు. మేము ఆ భగవంతుని ఇలా కోరుకున్నాం. మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారి మనసు కూడా మారాలి. అట్లాగే వాళ్ళ అనుచరులు చేస్తున్నటువంటి ఆగడాలను ఇటు ప్రభుత్వ అధికారులు ఇటు నాయకులు ఒకటై ఇవాళ ఈ బెల్లంపల్లిలో ఉన్నటువంటి ఖాళీ జాగను మొత్తం కూడా కబ్జా చేస్తున్నారు. ఆనాడు మా ప్రభుత్వంలో మేము ఒక్క గుంట కూడా ఎక్కడ కూడా ముట్టకుండా కాపాడినటువంటి సందర్భంలో మా మీద అబండాలు వేసిర్రు, మా మీద సోషల్ మీడియాలో కావచ్చు, యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా కావచ్చు, ఆనాడు కబ్జాలు చేస్తున్నారని మాట్లాడడం జరిగింది. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఆనాడు కూడా చెప్పిన, ఎన్నికల సమయంలో కూడా నేను ఆ రోజు చెప్పిన, ఒక్క గుంట కూడా మేము కబ్జా చేసినట్టయితే మీరు నిరూపణ చేయండి, మేము పోటీ చేయమని మేము చెప్పినాం. కానీ ఆనాడు ఎవరు కూడా మాట్లాడలేదు. ఇవాళ కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా,
ఎక్కడైనా ఒక్క గుంట కబ్జా చేసినట్టు నిరూపణ చేస్తే, కబ్జా చేసుడు కాదు, మేము ఈ 10 సంవత్సరాలలో మేము ఒక 10 ఎకరాలు మా పేరు మీద మేము కొన్నా, మా మీద కానీ మా పిల్లల మీద కానీ ఎక్కడైనా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఒక 10 ఎకరాల భూమి ఉన్నట్టయితే నిరూపణ చేయండి. మేము వాళ్లకు ప్రజలకు దానం ఇచ్చడానికి ప్రభుత్వానికి అప్పచెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరైతే చూపిస్తారో వాళ్ళకే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంత నీతి నిజాయితీగా 10 సంవత్సరాలు మేము ఈ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల కష్టాల్లో మేము కష్టం లెక్క భావించి మా కుటుంబ సభ్యులకు కష్టం వస్తే ఏ విధంగానైతే అనుకుంటామో ఈ ప్రజలందరికీ ఏ కష్టం వచ్చినా మేము ప్రజల్లో భాగస్వాములైనాం. కానీ మరి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ వాళ్ళ మాయమాటలకు నమ్మి వాళ్ళు చెప్పినటువంటి మాయమాటలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాయమాటలు కావచ్చు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి మరి ఆనాడు వీళ్ళకు ఓటేసి గెలిపిస్తే ఇవాళ ప్రజలకు ఒక్క పని అంటే ఒక్క పని చేయకుండా వాళ్ళు మాత్రం కబ్జాలు చేస్తూ ఆస్తులు సంపాదించుకున్నటువంటి తీరును ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నిరసిస్తూ మరి అధికారులు దీన్ని వెంబడే ఇక్కడ కబ్జాలు ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.